హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. మనం ఎప్పుడూ చేసేలా నువ్వులు పల్లీలతో లడ్డు లేదా బర్ఫీ కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇలా స్వీట్లా చేసి చూడండి. ఇలా చేసిన ఈ స్వీట్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రక్తహీనతను తగ్గించి ఎముకలు స్ట్రాంగ్గా ఉంచడానికి ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్తో హెల్దీ స్వీట్ని చూపించబోతున్నాను. అలాగే చాక్లెట్లు ఇష్టంగా తినే పిల్లల నుంచి డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళ వరకు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్పై ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు వేరుశనగలు వేసుకుని మంటలు లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. మనకి వేరుశనగల్లో లోపల వరకు పచ్చి అనేది లేకుండా దగ్గరుండి నిదానంగా కలుపుకుంటూ మంటలు లో ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ వేరుశనగల్ని సరిగ్గా ఫ్రై చేసుకోలేదంటే ఈ స్వీట్ తినేటప్పుడు పచ్చివాసన వస్తూ ఉంటుంది. అందుకని అలా కాకుండా మంటలు లో ఫ్లేమ్లో పెట్టి వేరుశనగలు లోపల వరకు పచ్చి అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేరుశనగలు దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ గ్యాస్పై పెట్టి 1/2 కప్పు వరకు నువ్వుల్ని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ నువ్వులు త్వరగా కలర్ మారిపోతాయి. అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నువ్వులు దోరగా వేగి చిటపటలాడేటప్పుడు మరొక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ గ్యాస్పై పెట్టి 1/2 కప్పు వరకు జీడిపప్పు, 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పచ్చివాసన రాకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు వేగిన తర్వాత మనం ముందుగా నువ్వులు తీసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ గ్యాస్పై పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత 1/2 కప్పు వరకు రాగి పిండిని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన రాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లైట్గా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వేరుశనగలు తీసుకుని వీటిపైనున్న పొట్టును కూడా తీసేసుకోవాలి. మనకు కావాలంటే ఈ పొట్టుతో అయినా చేసుకోవచ్చు. ఇలా పొట్టు తీసేసిన వేరుశనగల్ని మిక్సీ జార్లో వేసుకుని అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు, జీడిపప్పు, పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి. అలాగే స్వీట్ మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక 3 యాలకుల్ని వేసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కరిగించుకుని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక మరొకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మనం బెల్లం, నెయ్యి వేసుకుని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి ఇది ముద్దలా తయారవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 కప్పు వరకు గింజలు తీసేసిన ఖర్జూర పొడిని వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న రాగి పిండిని కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఇది కూడా ముద్దలా అవుతుంది. దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్వీట్లా చేసుకోవడం కోసం బటర్ పేపర్ కానీ లేదా బట్టలు తెచ్చిన తర్వాత కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లు కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను బట్టలకు వచ్చిన కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్ని 2 కవర్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక కవర్ తీసుకుని 1-2 చుక్కల వరకు నెయ్యిని వేసుకుని కవర్ మొత్తం అప్లై చేసుకోవాలి. అదే మనం బటర్ పేపర్ తీసుకుంటే కనుక ఇలా నెయ్యిని అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇలా నెయ్యిని అప్లై చేశాక మనం ముందుగా ఖర్జూర పండు, రాగి పిండి కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకుని చపాతీ కర్రతో రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇంకో కవర్ తీసుకుని నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్నాక మనం ముందుగా వేరుశనగలు, నువ్వులు కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకుని చపాతీ కర్రతో రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా మీడియంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దీన్ని తీసుకుని మనం ముందుగా చేసుకున్న దానిపై వేసుకోవాలి. ఇలా ఒక దాని మీద ఒకటి వేసిన తర్వాత ఈ పైనున్న కవర్ని స్లోగా
తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్లోగా దగ్గరికి ఒత్తుకుంటూ రోల్లా రౌండ్గా చుట్టుకోవాలి. మనకి ఇది ముందు మెత్తగా ఉన్నా సరే కాసేపు అవ్వేసరికి గట్టిపడుతుంది. ఇలా చేసుకున్న ఈ రోల్ని ఇదే కవర్లో చుట్టేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ కవర్లు చిన్నగా ఉండడం వల్ల 2 రోల్స్లో అయితే చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న ఈ రోల్స్ని 30 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఈ రోల్స్ చుట్టేటప్పుడు కాస్త మెత్తగా ఉన్నాయి కదా, అవి కాస్త కొంచెం గట్టిపడతాయి. ఇప్పుడు 30 నిమిషాలు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న రోల్స్ని తీసుకుని పైన కవర్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు నైఫ్తో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా హెల్తీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మనం ఎప్పుడూ చేసేలా నువ్వులు పల్లీలతో లడ్డు లేదా బర్ఫీ కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇలా స్వీట్లా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.